ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమాశంకర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా డిసెంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసము మొత్తము కూడా హేమంత ఋతువు మార్పిడి జరగటము, అట్లాగే జాతకంలో మేషాది మీనరాశి పర్యంతము కూడా కొన్ని గ్రహాలు రుజుమార్గంలోకి ప్రయాణం చేయటం, కొన్ని గ్రహాలు తమ యొక్క స్థితిని మార్చుకోవటం, మరికొన్ని గ్రహాలు వక్రగతిలోకి వెళ్ళటం. ఈ విధంగా గ్రహాల యొక్క మార్పిడి వలన ఏ ఏ రాశుల వారికి ఏ ఏ సందర్భానుచితంగా ఏ ఏ సమస్యలు కలుగుతాయి, అట్లాగే ఎవరికి ఏ విధమైనటువంటి విద్య, ఉద్యోగము, కళ్యాణము, సంతానము ఇలాంటి యోగాలు కలుగుతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చించుకునే ప్రయత్నంలో ఈ డిసెంబర్ మాస ఫలితాలను గురించి అవకాశం ఉన్నంత వరకు మరి జాతకరీత్యా ప్రతి మనిషి జన్మించినప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా వారి యొక్క జన్మానుసారము ఫలానా డేటు, టైము, ప్లేసు వీటి రీత్యా జరిగేటటువంటి దశలు, అంతర్దశలు, అలాగే వారి జాతకంలో ఉన్నటువంటి లగ్నము ప్రాణం లాంటిది. మరి ఆ లగ్నం నుంచి ఏ ఏ గ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు ఇబ్బందులు పెట్టేటటువంటి అశుభ స్థానాల్లో ఉన్నాయి తెలుసుకుంటూ, అట్లాగే ఈ యొక్క జన్మరాశి చక్రము అనేటటువంటిది నక్షత్ర ప్రభావము, నక్షత్రాలని మరి ఆ పరిపాలించేటటువంటి చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి ఫలానా రాశి వారికి ఈ విధంగా జరుగుతుంది అనేటటువంటి ఒక అంటే క్లుప్తంగా ఉన్నంతలో క్లుప్తంగా చెప్పగలగటం ఈ యొక్క డిసెంబర్ మాస ఫలితాలు. అసలైనటువంటిది జన్మజాతకము. జన్మజాతక రీత్యా గ్రహాలను అనుసరించి ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి లౌకికంగా, ప్రాపంచికంగా, లేకపోతే ఈ నక్షత్రం వారికి, ఈ రాశుల వారికి ఈ విధంగా జరగవచ్చు అనేటటువంటి ఒక సంకేతాన్ని మాత్రం ఇవ్వటమే ఈ యొక్క కాలచక్ర గమనంలో జన్మరాశి ఫలితాలని గురించి తెలుసుకోవటం. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి ముఖ్యంగా ఆ రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాల వారు. ఈ యొక్క 9 నక్షత్ర పాదాల వారు మరియు మకర రాశి వారు వీరి యొక్క గోచార జాతకాన్ని గనక పరిశీలించినట్లయితే వీరి యొక్క జన్మరాశి నుంచి గ్రహ గమన గోచారాలను కనుక మనం పరిశీలించినట్లయితే ద్వితీయంలో రాహువు, తృతీయంలో ఈ యొక్క శని భగవానుడు రుజుమార్గ స్థితి ఈ నెలాఖరు నుంచి, నవంబర్ నెలాఖరు నుంచి, అంటే డిసెంబర్ నుంచి కూడా డిసెంబర్ మాసంలో ఈ మకర రాశి వారికి గ్రహాల యొక్క గోచారంలో ఈ యొక్క రాహువు స్వనక్షత్ర స్థితి, శని యొక్క రుజుమార్గ స్థితి, గురువు యొక్క గురువు వీరికి 6వ స్థానంలోకి మారుతున్నాడు డిసెంబర్ 5వ తేదీన. అప్పటి వరకు సప్తమంలో చాలా చక్కగా ఉన్నాడు. వక్రీగత గురువు 6వ స్థానంలోకి మారుతున్నాడు. అట్లాగే డిసెంబర్ 7వ తేదీన కుజ భగవానుడు వీరికి లాభంలోంచి ధనస్సు అయినటువంటి 12వ భావంలోకి మారుతున్నాడు. రవి డిసెంబర్ 16 వరకు లాభంలో ఉండి మకర రాశికి, డిసెంబర్ 16 తర్వాత 12లోకి మారుతున్నాడు. ఈ రవి కుజుల యొక్క ప్రభావము కొంచెం వీరికి క్లిష్టతరంగా ఉండే అవకాశం ఉంటుంది మకర రాశి వారికి. అయితే వీరికి యోగకారకులైనటువంటి బుధుడు, శుక్రుడు లాభంలో ఉండడం ద్వారా చక్కటి వ్యాపార లాభస్థితులు, ధనలాభస్థితులు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మకర రాశి వారికి మనం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయినటువంటి రవి భగవానుడు అష్టమాధిపతియే లాభంలో ఉన్నాడు. సరే, ఆకస్మికంగా సంతానం వల్ల కావచ్చు, లేకపోతే తండ్రి పరంగా కావచ్చు, లేదా వీళ్ళు ఏదైనా షేర్సు, సెన్సెక్స్లు, ఏదైనా బంగారం కొనిపెట్టుకొని, వెండి కొనిపెట్టుకొని, పూర్వపు తల్లిదండ్రుల యొక్క ఆస్తి పరంగా కానివచ్చు వీరికి కలిసి వచ్చిన అవకాశము
లేకపోతే ఎల్ఐసి ప్రీమియమ్స్, లేకపోతే అవి క్లోజ్ అయిపోయి వీళ్ళకి ఎల్ఐసి డబ్బులు రావటము, గవర్నమెంట్ పెన్షన్స్ పెరగటము, లేకపోతే ఆగిపోయిన గవర్నమెంట్ పెన్షన్స్ రావటము, ఇవన్నీ కూడా మకర రాశి వారికి డిసెంబర్ 16 వరకు జరుగుతూనే ఉంటాయి ఈ యొక్క రవి ప్రభావం వలన. ఆకస్మికంగా తండ్రి యొక్క అనారోగ్య స్థితిలో కూడా కొంత ఆపరేషన్స్ జరిగి మళ్ళీ ఆయన రివైవ్ అయినటువంటి పరిస్థితి, చక్కగా ఆరోగ్యవంతులైన పరిస్థితి కూడా కలిగినటువంటి పరిస్థితులు కూడా కొంతమంది మకర రాశి వారికి ఉండవచ్చు. అట్లాగే ముఖ్యంగా చంద్రుడు, మరి శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు కదా, ఈ చంద్రుడు సప్తమాధిపతియే. మనకి దాదాపు ఈ నెల రోజుల్లో ఆయన 2.5 రోజులకు ఒకసారి రాశులు మారుతున్నప్పుడల్లా ఎన్నో వైవిధ్యకరం, అంటే ఆయన ఏ గ్రహంతో కలిస్తే, లేకపోతే ఆయన ఏ రాశుల్లోకి వెళ్తే ఎలా ఉంటుందనేది చాలా మనకి షేడ్స్ అనేవి ఈ యొక్క గోచారంలో ఉంటూ ఉంటాయి. దాని పరంగా ఈ యొక్క మానసిక చర్యలు కావచ్చు, ముఖ్యంగా మకర రాశి వారికి మానసిక చర్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడున్నటువంటి ఆలోచన మళ్ళీ ఉండదు. ఇప్పుడు ఒకసారి ఇస్తామంటారు, ఒకసారి ఇవ్వరు, ఒకసారి వస్తామంటారు, ఇంకోసారి రారు. అట్లాగే కొంచెం డబ్బులు ఖర్చు పెట్టడంలో కూడా కొంచెం అతి జాగ్రత్త పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మకర రాశి వారికి. కాబట్టి వీరంతా కూడా మానసిక చర్య, శ్రవణ నక్షత్ర జాతకులు మనసు మీద ఆధారపడి ఉంటారు. మనసుకి కంఫర్ట్గా ఉండాలి, తొందరగా వాళ్ళకి మనసు కంఫర్ట్గా ఉండదు, ఎక్కడ పడితే అక్కడ ఎమళ్ళలేరు వీరు మకర రాశి వారు. కాబట్టి తర్వాత ధనిష్ట, మరి ఈ యొక్క శత్రు నక్షత్రం ఈ మకర రాశి వారికి, ఆయన 4-11 అధిపతి అనమాట ఈ కుజగ్రహము. మరి ఈ కుజగ్రహ ప్రభావం వలన విద్యలో ఉన్నతమైనటువంటి రాణింపు, కష్టమైనా సరే నష్టమైనా సరే కొన్ని ఏదైనా ఆపరేషన్స్ అయ్యి వాటిల్లో లాభాన్ని పొందినటువంటి పరిస్థితి, అంటే మళ్ళీ రివైవ్ అయ్యి మంచి ఆరోగ్య స్థితిగతులు ఉన్నటువంటి వారు, ఇట్లా ఎంతోమంది ఈ నక్షత్ర జాతకుల వారు కొంత సవ్యము అపసవ్యము, శృతి అపశృతి, ఇబ్బందులు లాభాలు కలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి రాస్యాధిపతి అయినటువంటి శని భగవానుడు 3వ స్థానంలో ఉండటం, అది రుజుమార్గంలో ఉండటం, ఇప్పుడు వీరికి మళ్ళీ చక్కటి జీవనం ప్రారంభమవుతోంది. అంటే మంచి సంకల్పితపూర్వకంగా ధైర్య సాహసాలు, నిదానంగా ఆలోచిస్తారు, నిదానంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటారు. ఉద్యోగరీత్యా వీరు ఏదైతే అంతకుముందు కోల్పోయి ఉన్నారో, ఎంత ప్రయత్నం చేసినా వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో ఏదైతే కోల్పోయి ఉన్నారో, అంటే ప్రమోషన్ రీత్యా కావచ్చు, లేదా దూరంగా వెళ్తామని, లేదా విదేశాలకు వెళ్తామని చెప్పి అనుకున్నా కూడా, అంటే మన ఇండియా దేశాన్ని విడిచి లేదా ఈ దేశంలో దూరంగా కానీ అవి జరగలేదు. అవన్నీ జరగడానికి ఇప్పుడు పుష్కలమైనటువంటి అవకాశం మకర రాశి వారికి. ఈ యొక్క ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో శని భగవానుడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, మంచి ధైర్య పరాక్రమాలను ఇస్తున్నాడు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఉద్యోగ వ్యవస్థలో మంచి తెలివిని ఉపయోగిస్తారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా కొంతవరకు వీరికి నష్టపోయినా సరే వీరు వశం చేసుకోవడానికి వీరు ప్రయత్నం చేస్తారు మకర రాశి వారు. అట్లాగే సంతానపరమైన విషయాల్లో కూడా వీరు సంకల్పిస్తే కొన్ని మందులు వాడడం ద్వారా, లేకపోతే కొంత డాక్టర్లకి చూపించుకోవడం ద్వారా, హాస్పిటల్స్కి వెళ్ళడం ద్వారా మకర రాశి వారికి కొంత సంతానపరమైనటువంటి విషయాలలో కొన్ని అనుకూలతలు కలుగుతాయి మానసిక చర్యల వలన. అట్లాగే మకర రాశి వారికి దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి, అంటే ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలి, అక్కడ కాస్త ఎంజాయ్ చేయాలి, ధనాన్ని ఖర్చు పెట్టి నేను అనుకున్నటువంటి కొన్ని క్రియలు అక్కడ చేయాలి అనేటటువంటి విషయం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలకు కానివ్వండి, ఉన్నతమైనటువంటి విద్యల పరంగా కావచ్చు, వీరు ప్రయత్నపూర్వకంగా చేసే ప్రతి ప్రయత్నంలో నిదానంగానైనా సరే, ఆలస్యంగా 1-4 సార్లు లేట్ అయినా సరే వీరికి ఆ యోగం కలుగుతుందని చెప్పవచ్చు శని భగవానుని వలన. ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు సొంత నక్షత్రంలో ఉండటము, ఆయన శని రాశిలో ఉండటం ద్వారా వీరికి ధనపరంగా చాలా అత్యద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో కూడా వీరికంటూ ఒక మంచి విశ్లేషణాత్మకమైనటువంటి చర్యలు, అట్లాగే వీరి యందు కొంత అవినాభావన సంబంధము, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో వీరు నిలదొక్కునే పరిస్థితి, ప్రమోషన్స్ వచ్చి వీరికి ఆర్థికంగా లాభపడటము, ఇవన్నీ కలగటానికి అవకాశం ఉంది. అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి కేతు వలన ఆకస్మికంగా వీరికి సంతానపరంగా కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు చక్కటి లాభాలు అయితే కనిపిస్తున్నాయి ఆకస్మికంగా. అయితే అష్టమకేతు అంత మంచివాడు కాదు కాబట్టి వీరు గణపతి ఆరాధన, ఉండ్రాలు నివేదన, బెల్లంతో చేసిన ఉండ్రాలు నివేదన చేయటము చాలా విశేషము. లేదా గోధుమ రవ్వతో బెల్లం వేసి పాలతో వీరు గనక పొంగలి తయారు చేసి, గోధుమ రవ్వ పొంగలి సూర్య భగవానుడికి నివేదన చేసి పెడితే రేపు డిసెంబర్ 16 తర్వాత వీరికి ఆరోగ్యరీత్యా, తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, ఆకస్మికంగా సంతానపరమైనటువంటి ఉన్నతమైన విద్యల పరంగా కావచ్చు, లేకపోతే వీరి యొక్క అనారోగ్య పరిస్థితులు కావచ్చు, కొంత వెసులుబాటులను చేసుకోవడానికి ఈ గవర్నమెంట్ పరంగా వచ్చేటటువంటి కొన్ని ఐటీ, అంటే
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే వైవిధ్యకరమైనటువంటి కొన్ని ఫోర్సుల నుంచి తప్పించుకోవడానికి, ముఖ్యంగా రాజకీయ నాయకులు ఇబ్బందులు పడకుండా ఉండటానికి ఈ యొక్క చిన్న ప్రయోగము లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని డిసెంబర్ 16 తర్వాత చదువుకోండి. డిసెంబర్ 16 వరకు మీకు నొప్పులు తెలియవు, ఎటువంటి ఇబ్బందులు తెలియవు లాభంలో ఉన్నటువంటి రవి వలన. డిసెంబర్ 7 తర్వాత కుజుడు 12వ రాశిలోకి రావడం ద్వారా విద్యావంతులకి విద్యాభంగాలు, విద్యపరంగా కొంచెం దూర ప్రాంతాలకి ప్రయాణాలు చేయటం, లేకపోతే తల్లి యొక్క ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు పడటము, అట్లాగే ఫ్రెండ్స్తో కూడి దూర ప్రాంతాలకు వెళ్ళటము, ఆ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు వాహనాల పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం మకర రాశి వారు. అట్లాగే ఏదైనా గృహము కానీ స్థలము కానీ అమ్మేటటువంటి ప్రయత్నము చేయటము, ఆ ప్రయత్నంలో వీరికి కొంత లాభ నష్టాల విషయంలో బంధువుల నుంచి కానీ బ్రోకర్స్ నుంచి కానివ్వండి అమ్మే విషయంలో మాట పెరగటము, అగ్రెసివ్నెస్ పెరగటము, దాని ద్వారా బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ పెరగటము, అనారోగ్య సూచనలు కలగటము మకర రాశి వారికి కలుగుతాయి. కొంచెం రక్త ప్రసరణ విషయంలో జాగ్రత్త వహించండి. డిసెంబర్ 7, డిసెంబర్ 16 నుంచి, అంటే డిసెంబర్ 7 నుంచి కొంచెం ఆరోగ్యపరంగా అస్తవ్యస్తంగా ఉంటుంది. విద్యార్థులకి కొంచెం ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంతానపరమైన విషయంలో భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు కలగటము, బంధువుల మాటలు వినటం ద్వారా ఒకరికొకరికి పొరపచ్చాలు లేకుండా వాగ్వాదాలు చేసుకోవడం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా బుధ శుక్రుల యొక్క అనుగ్రహము వీరికి ఉన్నతమైనటువంటి ధనప్రాప్తిని, వివాహపరమైనటువంటి యోగ్యాన్ని, మాట ముచ్చట్లు జరుపుకోవటాన్ని, ఆకస్మికంగా బంధువుల నుంచి ఆ మాట ముచ్చట్లు జరగటము, ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ వృత్తిలో ఒక మంచి లాభము ఆకస్మికంగా మీకు కలుగుతోంది. మీ యొక్క బుద్ధి ప్రకాశితం వలన కావచ్చు, లేకపోతే మీకు ఉన్నటువంటి తెలివితేటల వలన కావచ్చు, మీ తండ్రి గారు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయటము, తండ్రి గారి ద్వారా మీకు ఏదైనా ఉద్యోగ అవకాశాలు కలగటము, వ్యాపారంలో కూడా చక్కటి లాభావకాశాలు, మీరు పడ్డటువంటి ప్రతి కష్టానికి తగ్గ ఫలితము, ఇవన్నీ కూడా వ్యాపారస్తులకి చక్కటి యోగవంతమైనటువంటి పరిస్థితి కనిపిస్తోందనే చెప్పుకోవాలి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా రవికుజులకు సంబంధించినటువంటి దాన ధర్మాదులు చేయండి. అట్లాగే ఏదైనా పర్సనల్ జాతకరీత్యా మాత్రమే దశలు అంతర్దశలు మిమ్మల్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కొంతవరకు మాత్రమే ఆచ్ఛాదన చేసుకోండి, ఆపాదించుకోండి. ఒరిజినల్ జాతకరీత్యా విద్య ఎలా సాగుతుంది, ఆ సంతానం ఎప్పుడు కలుగుతుంది, భార్యాభర్తలను కలిసి ఉంటామా లేదా, లేకపోతే మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మళ్ళీ మాకు తిరిగి ఎప్పుడు మా యొక్క ధనాన్ని ఇస్తారు, ఇవన్నీ కూడా జన్మజాతక రీత్యా వైబ్రేట్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి జన్మజాతక పరీక్ష చేసుకొని మాత్రమే మీరు ఏదైనా సరే దానాలు, ధర్మాదులు, హోమాదులు చేసుకునే ప్రయత్నం చేయండి. దాని ద్వారా మాత్రమే మీకు మానసిక ఆత్మ సంతృప్తి కలుగుతుంది. మీరు ఏదైనా ఒక దోష పరిహారానికి 10 రూపాయలు ఖర్చు పెడితే దానికి తగ్గ మంచి ఫలితం మీకు కలగటానికి జన్మజాతక పర్యవేక్షణ చాలా చాలా అత్యుత్తమము. ఓం శ్రీమన్నారాయణ దేవతాయ నమో నమః.